హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కవిత. అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇదైతే సండే షూట్ చేసిన వ్లాగ్. సండే హాలిడే కదా, నేను చాలా లేట్గా లేచాను. 7:30కి ఏమో లేచాను. లేచి ఇల్లు మొత్తం క్లీన్ చేసుకుని స్నానం చేసి దేవుడి ఫోటోలు అయితే క్లీన్ చేసుకుంటున్నాను. క్లాత్ తడుపుకుంటూ ఫోటోలన్నీ ఒక్కొక్కటిగా నీట్గా తుడిచి పక్కన పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ టేబుల్ కూడా నీట్గా క్లీన్ చేసుకున్నాను. మొత్తం నీట్గా తుడుచుకున్న తర్వాత ఆ పూజ సామాన్లు కూడా కడగడానికి గిన్నెలో వేసి పక్కకు పెట్టేశాను. తర్వాత గంధం రాసి ఒక్కొక్క ఫోటోకి కుంకుమ బట్టలు పెట్టి నీట్గా ఎక్కడ పెట్టే వాటి ప్లేస్లో అక్కడ పెట్టేసుకున్నాను. మీరు ఎలా చేసుకుంటారు? అలానే నాకేమన్నా తెలియకపోతే చెప్పండి. ఇక్కడ నాకు తెలిసినట్టు నాకు వీలైనట్టు నేను చేసుకున్నాను. నెక్స్ట్ కిచెన్లోకి వచ్చాను. గ్యాస్ స్టవ్ అయితే కొత్తది తెచ్చుకున్నాను. మా వారిని స్టవ్ బిగించి వెళ్ళమంటే పాతది తీసి అక్కడ పెట్టి కొత్తది బిగించి వెళ్ళారు. చూసారు కదా, కౌంటర్ ట్యాప్ మొత్తం ఎలాగైపోయిందో, మొత్తం మళ్ళీ గందరగోళం అయిపోయింది. మొత్తం తుడుచుకుని స్టవ్ కూడా నీట్గా క్లీన్ చేసుకున్నాను. నాకైతే తెలియదు ఎలా ఓపెన్ చేయాలి ఏంటి కొత్త స్టవ్ని అనేది. నాకు తెలిసినట్టు నేను చేసుకున్నాను. ఇంకేమన్నా చేయాల్సి ఉంటే నాకు కామెంట్ చేయండి, నెక్స్ట్ టైం ట్రై చేస్తాను. ఇక్కడైతే పొయ్యి పెట్టే దగ్గర తుడుచుకొని కొంచెం నీళ్ళు చల్లుకొని ముగ్గేసుకుంటున్నాను. ముగ్గు వేసుకున్న తర్వాత కొంచెం పసుపు కుంకుమ కూడా ముగ్గు మీద వేసుకున్నాను. అప్పటికే టైం చాలా అయిపోయిందండి. పిల్లలు టిఫిన్ తినేశారు. టిఫిన్ తిని ఆడుకోవడానికి కూడా వెళ్ళిపోయారు. 10 అయింది టైము. 10కి స్టార్ట్ చేశాను నేను. వాళ్ళకి టిఫిన్ పెట్టేసి ప్రశాంతంగా కిందకి పంపించేసి నేను ప్రశాంతంగా చేసుకున్నాను. పసుపు కుంకుమ కూడా వేసుకున్న తర్వాత స్టవ్ కూడా నీట్గా తుడుచుకొని ఒకసారి ఆ ముగ్గు మీద గ్యాస్ స్టవ్ని పెట్టేసుకున్నాను. కొంచెం లైట్గా ఓసిడి ప్రాబ్లం ఉందని చెప్పొచ్చు. తుడిచినాయే తుడుతా, రుద్దినాయే రుద్దుతూ ఉంటాను నేను. నెక్స్ట్ స్టవ్ కూడా పసుపు కుంకుమ రాసి కుంకుమ బొట్లు పెట్టేసుకున్నాను. కొత్తగా షూట్ చేయడం కదా, కెమెరాని ఫోన్ కెమెరాని ఎన్ని యాంగిల్స్లో తిప్పుతున్నానో కూడా నాకే తెలియదు. స్టవ్ దగ్గర పువ్వులు కూడా పెట్టుకున్నాను. పువ్వులు కూడా లేవిక అయ్యే ఉన్నాయి. సరేలే దేవుడి దగ్గర మామూలుగా చేసేద్దాము, స్టవ్కి అయితే పెడదామని స్టవ్ దగ్గర పెట్టేశాను. అగరబత్తులు వెలిగించిన తర్వాత అవి ఎక్కడ పెట్టాలో అర్థం కాలేదు. పక్కన విండో ఉంటే విండోకి పెట్టాను. ఇక స్టవ్ మీద గిన్నె పెట్టి గిన్నెలో పాలు వేసుకుని పాలు పొంగించుకున్నాను. అవి పాలు పొంగుతుంటే బాగా ఎక్కడ పొంగిపోతాయో, స్టవ్ పడైపోయిద్దని కొంచెం పైకి రాగానే ఆపేస్తున్నాను. అవేమో కిందకి వెళ్ళిపోతున్నాయి, పొంగట్లేదు. అలా ఎలా సరేలే అని మళ్ళీ పొంగిచ్చాను. ప్రాణం ఒప్పలేదు నాకు, పాలు స్టవ్ మీద పడతాయేమోనని. ఇక్కడ సేమియా వేయించుకుని పక్కన పెట్టుకున్నాను. వేయించుకున్న సేమియా కూడా పాలలో వేసి ఉడికిచ్చాను. మా పిల్లలకైతే ఒకరికి పాలు ఎక్కువగా ఉండాలి, ఒకరికి పాలు తక్కువగా ఉండాలి. సేమియాలో తక్కువ పాలే వేసుకున్నానండి. చిన్నోడు అసలు నాకు వద్దు అంటాడు పాలు ఎక్కువైతే. సేమియా ఉడికించుకున్న తర్వాత షుగర్ వేసుకున్నాను. షుగర్తోనే చేసేసాను. ఇప్పుడు బెల్లం తరిగిన దాకా టైం లేదు, అందుకని షుగర్ వేసాను. షుగర్ కూడా మెల్ట్ అయిపోయిన తర్వాత జీడిపప్పులు వేసుకున్నాను. నెయ్యిలో ఏం వేయించలేదండి, ఎందుకనో నాకు సేమియాలో నెయ్యి వేసుకోవడం నచ్చదు. పాలు పొంగించుకున్నా కదా అని ఆ ఫ్లవర్స్ తీసి కింద పెట్టేసుకున్నాను. స్టవ్ హీట్కి ఫ్లవర్స్ వాడిపోయినట్టు అనిపించినాయి. అయ్యో పాపమని మళ్ళీ వాటిని తీసి కింద పెట్టాను. ఇక్కడైతే పూజ చేసుకోవడానికి సేమియా బౌల్లో పెట్టి పూజ చేసుకోవడానికి వచ్చాను. సేమియా వండుకుంటూనే పూజ దీపం కుందులు అవన్నీ నీట్గా క్లీన్ చేశాను. ఆవు నెయ్యి ఉందండి మా ఇంట్లో. మా పిల్లలు మాల వేసుకున్నప్పుడు ఇరుముడిలో తీసుకెళ్తారు కదా, ఆ నెయ్యి అయితే ఇంటికి తీసుకొస్తారు. దాన్ని ఏదన్నా స్పెషల్ అకేషన్ అప్పుడు దీపారాజన చేయడానికి యూస్ చేస్తాను. నాకు తెలిసినట్టు నాకున్నంతలో పూజ చేసుకున్నాను. హారతి తీసుకుని మీరు కూడా. ఇక్కడైతే సేమియా మా ముగ్గురికి తినడానికి పెట్టుకుంటున్నాము. మా వారైతే చెరువు దగ్గరికి వెళ్ళారు, ఇంక రాలేదు. ఇక్కడైతే మా పెద్దోడు ఇచ్చాడు, నేను వెలిగిస్తా, కొత్త స్టవ్ నేను వెలిగిస్తా అని. వాడు కూడా స్టవ్ వెలిగించాడు. ఇక్కడ చూడండి, నా కప్లో నేను తినేసి అక్కడ పెడితే చిన్నవాడు వాడి కప్లో నాకు ఇచ్చి ఖాళీ కప్పు తీసుకొని నేను తినేసాను. మా మమ్మీ ఇంకా తినలేదని
కెమెరా ముందుకు తీసుకొచ్చి చూపిస్తున్నాడు. అల్లరోడు అసలు వీడు. తినేసి వాళ్ళు ఆడుకోవడానికి వెళ్ళిపోయారు. నేనైతే ఇంకా వంట కూడా చేయలేదు. ఇక్కడ వంట చేస్తున్నాను. సండే కదా, రొయ్యలు ఉన్నాయి ఫ్రిడ్జ్లో, అవి వండేసేయమన్నారు మా వారు. రొయ్యలతో అయితే పులుసు చేస్తున్నాను. కర్రీ ప్రాసెస్ అయితే ఏం షూట్ చేయలేదు, ర్యాండమ్గా తీసేసాను వీడియో పనులు చేసుకుంటూ. ఇంకా కుకింగ్ వీడియో దీనిలో ఎందుకు యాడ్ చేయడం అని కుకింగ్ ఏం షూట్ చేయలేదు. ఇక్కడ కర్రీ రెడీ అయిపోయింది. పిల్లలకి ఇద్దరికి పెట్టేశాను. మా వారు అయితే ఇంకా రాలేదు. పిల్లలిద్దరికి ఆడుకుంటుంటే వాళ్ళని పిలిచి పెట్టేశాను. మా వారు వచ్చినాక మేము కూడా తిన్నాము. మేము తిని పిల్లల్ని అయితే చదివిస్తున్నాను. నేను నైట్ చేసుకోలేదు, అది సాటర్డే నైట్ హోంవర్క్ చేసుకోలేదు. ఇక్కడైతే సండే ఆఫ్టర్నూన్ టైం ఉంది కదా, ఇక్కడ ఒక 1 సెకండ్ 1 మినిట్ అలా యాడ్ చేశాను. కానీ ఒక 1 అవర్ పైన అయితే చదివించాను. ఇద్దరికి వాళ్ళకి తెలియనివి చెప్తూ చక్కగా కూర్చొని హోంవర్క్ చేయించాను. వీడియో అయితే 1 మినిట్ అలా యాడ్ చేస్తున్నానండి. ఏం చూస్తారు, అది ఎంతసేపు చూస్తారని ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడుతున్నాను. 1 అవర్ లైవ్ పెట్టి కిచెన్లోకి వచ్చాను. ఇంకా గిన్నెలన్నీ అలానే ఉన్నాయి. మార్నింగ్ లంచ్ దగ్గర నుంచి ఇక క్లీన్ చేయలేదు. కర్రీ ఉంది, రైస్ ఉంది, నైట్కి కూడా కుకింగ్ చేసే పని లేదు. ఇక గిన్నెలన్నీ వాష్ చేసుకుని కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేసుకున్నాను. బాగా హెడేక్ వచ్చేసినప్పటికే ఇంకా ఏం పని కూడా ఏం లేదు, అయిపోయింది పని అంతా. వంట పని కూడా లేదు కదా, నైట్కి అవే ఉన్నాయి కదా, తినేసి పడుకున్నాము. అందుకే ఇక వీడియో షూటింగ్ కూడా ఏం చేయలేదు. ఇంతే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.